నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి ఎవడో బాగా అర్థం చేసేసుకుంటాడు లతికనే. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടീസ് നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పెరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక ఐ లవ్ యూ. ഐ ലവ് യു ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്ന മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്. കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീയില്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు అయితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పంటావా? రేయ్ వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. ఒరే, గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా? నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు. రానంత వరకు రాలేదన్న బాధ, వచ్చాక వెళ్ళిపోతుందేమోనన్న బాధ. లతికకి ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది. తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది. తను లేదని తెలిసి కూడా ప్రతిరోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చివాళ్లే తిరిగేవాడిని. అమ్మా, లతిక వాళ్ళు ఎప్పుడు వస్తారు? ഇതൊക്കെ ചോദിക്കാൻ നീ ആരാ? వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు. എന്താ പറഞ്ഞേ? ఎంత పని చేయవా? పని చూసుకో, పని చూసుకో. సారీ రా, అనవసరంగా నేను వెయిటింగ్ లో పెట్టాను కదా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవే కదా, రా. రేయ్ അതോ ലതിക വരും. എന്താ ലേട്ട്? എന്തിനാ വിശേഷം? ഇന്നെന്റെ ബർത്ത്ഡേ. ഹാപ്പി ബർത്ത്ഡേ. താങ്ക് യു. Many many happy returns of the day. Thank you. Happy birthday, Latika. More happy returns of the day. Happy birthday, Latika. Genuinely awesome thing, Latika. Birthday, Latika. Thank you. రేయ్ ఈ బుక్స్ తీసుకోరా. ఒరేయ్ శ్రీను,
ഡിയർ സ്റ്റുഡന്റ്, വരുന്ന ആഴ്ച ഈ അമ്പലത്തിലെ ഉത്സവം തുടങ്ങുകയാണ്. ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങൾക്ക് ആവശ്യമുള്ള എന്ത് സഹായവും ചെയ്യാൻ നിങ്ങൾ മടിക്കരുത്. ഇവിടെ വരുന്ന ഭക്തജനങ്ങളുടെ സാധനങ്ങൾ മോഷ്ടിക്കാനും പല കള്ളന്മാർ ഇവിടെ തന്നെ തമ്പടിക്കാനും സാധ്യതയുണ്ട്. അവരെ നിങ്ങൾ പ്രത്യേകം ശ്രദ്ധിക്കണം. ഏകദേശം 3 ലക്ഷം ഭക്തജനങ്ങൾ വരാൻ സാധ്യതയുണ്ട്. സീനു, കുറച്ച് നാളായി ഒരു കാര്യം പറയണമെന്ന് വിചാരിക്കുന്നു. പക്ഷേ അതെങ്ങനെ പറയണമെന്ന് എനിക്കറിയില്ല. പറയാതിരിക്കാനും വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു. എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. కృష్ణ ఏమందిరా? శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో ఏంటి, నేను పక్కనుండగానే మన అమ్మాయికి సైట్ కొడుతుందా? కొడుతుందా కాదు, కొడుతున్నావు. కళ్ళు పోతాయి. చాలా కాలం తర్వాత తెలుగు అమ్మాయి కనిపించింది కాబట్టి అలా చూశాను. తెలుగమ్మాయ్యా? ఆ అమ్మాయి తెలుగమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ముక్కు పుడుకుని చూసి ఏమైనా తెలుగు అమ్మాయిలు ముక్కు పుడుకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే నీకేం అనిపిస్తుందిరా? ఫుడ్ తక్కువ పెట్టారనిపిస్తుంది. ఫుడ్ తప్ప వేరే గొడవ ఉండదురా నీకు? ലതയുടെ മുക്കിന് ചോര വരുന്നു. లతిక ఎక్కడ? അവിടെ ഉണ്ട്. లతిక ఏంటిది? నీకు ముక్కు పొడకంటే ఇష్టం ఉన్నావుగా? ఇష్టం అంటే కుట్టించుకుంటానా? నొప్పిగా ఉందా? బాగుంది. నీకు నచ్చిందిగా, అందుకే నాకు నచ్చింది. ఏ, ఇప్పుడు తెలుగమ్మాయిలో ఉన్నానా? సీను, ఆ, సంబురాన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీతో అర్జెంట్ గా మాట్లాడాలంట. వెళ్ళరా. తమ్మురాన్, తమ్మురాన్, తమ్మురా, లతిక ఏంటిది? ఎవరైనా చూస్తారు. చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటికి లేరు. మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు. అలా చెప్తేగా నువ్వు రావని నేనే చెప్పాను. నిన్ను చూడాలనిపించింది, అబద్ధమాడాను. ఏం తప్ప? మరి కళ్ళు మూసుకుంటే కళ్ళు కోసం అని చెప్పావు.
కళ్ళు మూసుకుంటే సరిపోయేదిగా. నీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడితే సరిపోయేదిగా. అలా కాదు ముద్దు, నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఏం లతిక, భయం వేస్తుందా? అవును సీను, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. మాధవన్ నాన్నగారికి అంతా చెప్పేశాడు. ఫోన్లే, చాలా మంచి పని చేశాడు. మనకు కొంచెం శ్రమ తగ్గించాడు. నేను ముక్కుపొడిగా కొట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా. నాన్నగారు ఇది తీసేయమన్నారు. నేను దేన్ని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నన్ను నీతో తీసుకుపోసాను. చచ్చా, నేనుండగా నీకెందుకు భయం? మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా. నిజంగా నీకు వీణ నేర్పించినా? ఓ బంజీ, మృదంగం నేర్పించు. పెళ్ళాక ఇద్దరు కచేరీలు చేసుకోవచ్చు. చిపో. సరదాగా నాలే, నేర్పించు. అలా కాదు, ఉమ్, ఈ వేలు ఇక్కడ, ఇది ఇక్కడ, ఉమ్. ఇలా ఇలా. రావట్లేదమ్మా. ఇప్పుడు రెండు ప్లే చేయి.